వర్షంలో పోతున్నాం అని తెలియదు అందరికి. వర్షం ఫుల్ వర్షం గాయస్, అస్సలు చెప్పరాదు. అయినా మేము గుడి పోవాలి అయ్యాలంటే పోయి తీర్థం. గాయస్ చెట్టు చూడండి ఒకసారి, ఘోరంగా అయితే ఘోరంగా అయింది. ఇది పట్టుకోవచ్చు. ఇదేంటి ఫ్రెండ్స్, మాకు గోసా చెత్తురు సక్కగా లేదు, పోతుంటే ఘోరంగా పైకి పోతుంది. ఇది వద్దులే, తడిచినా మంచి తిన్నాడు. ఇక్కడ అయిపోయినాం మేము. ఇంకా ఘోరం అంటే ఘోరంగా బుగ్గ వేసింది గాయ చెత్రి. సో గాయ చెత్రికి పాడైపోయింది వర్షంకి. అడుగుతున్నాం ఎట్లయితే అట్లే. ఇక దేవుడి దగ్గరికి అయితే పోవాలి, మేము దర్శనం చేసుకోవాలంటే. ఆల్రెడీ ఇప్పుడు 12:60 టైం లేదు. ఇది డిమార్ట్ రూట్. ఇది ఏ నగర్ నాని చెప్పు? సుభాష్ నగర్ స్ట్రీట్ నుంచి మనం ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి పోతున్నాం, సీతారాంపూర్. ఇప్పుడు ఫుల్ వర్షము, మా ఛత్రి పాడైపోయింది, గాలికి పైకి పోయి ఇరిగిపోయింది. ఇక మేము తడుచుడు అవుతుంది. దేవుని దయ వల్ల మంచిగా నాకు దర్శనం కావాలి. మా ఆయనకైతే సేఫ్. ఇదైతే రెయిన్ కోట్ ఉంది, ఆయన పాపం తడుస్తున్నాడు. నేను మాత్రం నాని ముద్దవుతున్నా. ఆల్మోస్ట్ 50% తడిచేసిన ఫ్రెండ్స్ నేను. వెళ్ళేసరికి అట్లా 1 అయిందనమాట. మంచిగా దర్శనం అయితే అయింది. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. వర్షంలో కూడా అక్కడ హోమం అప్పుడే అయిపోయిందనమాట. ఆయన పూజ కూడా అయిపోయి హారతి ఇస్తున్నారు. తీసేసుకొని మంచిగా జిలేబీ ఇస్తే తినేసి అన్నదానంకి అయితే వెళ్తున్నాం. చూడండి, రియల్గానే చూస్తున్నట్టుంది కదా. సడన్ చేసి రియల్గానే చూస్తుంది ఏంది అనుకున్నాను, కానీ అది రెడీ చేయడమే అట్లా చేసింది. సో హోమం బొట్టు కూడా మేము పెట్టుకున్నాం అన్నమాట. అక్కడ చాలా లైన్ ఉండే. అది పాపం అప్పుడే హోమం కంప్లీట్ అయిపోయింది. అయ్యగారిని అడిగితే అది కొంచెం ఆగండి అమ్మ, అందరికి ఒకేసారి పెడతా అన్న కూడా ఆగకుండా అందరు పెట్టేసుకుంటున్నారు. ఇక మేము వస్తున్నాం కదా అని తను మా హస్బెండ్ కూడా పెట్టుకొని నాకు కూడా పెట్టారనమాట. కొంచెం చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగితే కొంచెం ఇచ్చాము. అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం మనం దర్శనం అయిపోయింది. ఇటు సైడ్ వస్తే ఇటు కూడా లైన్ ఉంది. ఇంకో చిన్న సాయిబాబా ఉంటారనమాట. అటు నవగ్రహాలు, అక్కడ తులసమ్మ కూడా ఉంది. మంచిగా మొక్కేసుకొని ఇప్పుడు అన్నదానం దగ్గరికి మనం వెళ్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్ మంచి టైం కి అయితే మనకి అన్నదానం కూడా అవుతుంది. సో మంచిగా కడుపు నిండా మేము తిన్నాము. మనం తడుచుకొని యాగం కూడా అయిపోయింది. మంచిగా బొట్టు పెట్టుకున్నాం, దర్శనం అయిపోయింది. స్వీట్ కూడా జిలేబీ ఇచ్చారు, అది తిన్నాం. కానీ అది వీడియోలో రాలేదు. ఇప్పుడు మళ్ళీ మనం అన్నదానం పోతున్నాం. ఫుల్ క్రౌడ్. అన్నదానం, ఇప్పుడు అన్నదానం తిన్నాము. అక్కడ బ్లాగ్ కూడా చూపిస్తాం మీకు, చూడండి. అన్నదానంలో పాల్గొని తినబోతున్నాం. ఫస్ట్ టైం తిన్న సాయిబాబా.
తిను. అన్నదానంలో ఈ పాలకూర పప్పు అండ్ సాంబారు రైస్. జిలేబీ పెడుతుంది కానీ జిలేబీ అయిపోయింది గైస్. ఇప్పుడు తిన్నాం, టేస్ట్ ఎట్లుందో చెప్తాము. టేస్ట్ ఎట్లున్నా అన్నం, దేవుని దగ్గర అన్నం దొరుకుడే గొప్ప. అది ఎట్లున్నా అన్నం తినాల్సింది. బాగుంది, రియల్గా బాగుంది. నువ్వు కూడా తినేసినాను, ఫస్ట్ టైం తింటున్నా. వెళ్ళాము, దర్శనం అయింది మంచిగా. వెళ్ళినందుకు అన్నదానం కూడా చేశారు. అన్నం కడుపు నిండా ఇద్దరం తినేసి మంచిగా బయలుదేరాం అన్నమాట. నచ్చితే లైక్ అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండి. ఒక మాట అన్నమాట, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అసలు అన్నం వేస్ట్ చేయకండి. నేనైతే ఎక్కడికి వెళ్ళిన మొహమాటం లేకుండా తినేస్తానన్నమాట. దీంట్లో ఏం తప్పు పట్టుకోకండి. అండ్ థ్యాంక్ యూ, డూ సపోర్ట్ గాయస్ అండ్ బాయ్ బాయ్. అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అయిపోయింది, గాయ్స్. మంచిగా దర్శనం అయితే అయింది. ఎంత భయపడ్డానో, ఆయనతో ఉంటుందో చేస్తారో అంటే, ఒకవేళ అయితే బంద్ చేస్తారు కదా, దేవుణ్ణైనా చూపిస్తారో చూపేయరో అనుకొని భయంతోనే పోయినాం. మంచిగా కోడితోనే హోమం అప్పుడే కంప్లీట్ అవుతుంది. అందరికీ హారతి ఇచ్చిండ్రు. మంచి అప్పుడే దేవునికి నైవేద్యం పెడుతురు. పోయినందుకు హారతి దక్కింది. నైవేద్యం అంటే జిలేబీ ఇచ్చిండ్రు, అది తిన్నాము. అన్నదానం కూడా తిని ఇప్పుడు మంచిగా పోతున్నాం ఇక ఇంటికి. ఈ రోజుకి ఇదే బ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.